హలో అండి. శ్రోతలకు నమస్కారం. పెళ్లి కొడుకు లేచిపోయాడు నవల 7వ భాగానికి స్వాగతం అండి. చదువుతున్నది లక్ష్మి. సంజయ్ ఇంటికి వచ్చే టైంకి అతనికి ఇష్టమైన ఉల్లి పకోడీలు, అరటికాయ బజ్జీలు, లస్సీ చేసింది. ఉదయం సర్ది ఉండటంతో ఇల్లంతా నీట్గా ఉంది. ఇంకోసారి రూమ్ ఫ్రెషనర్ స్ప్రే చేసింది. తను కూడా స్నానం చేసి నీట్గా తయారైంది. లావెండర్ కలర్ కాటన్ చీర, మ్యాచింగ్ బ్లౌజ్ వేసుకుంది. మెడలో చిన్న చైన్, చేతులకి లావుపాటి దంతం గాజులు, చెవులకి చిన్న రింగులు పెట్టుకుంది. నుదుటిన చిన్న బొట్టు ఆమెకి అస్థిమితంగా ఉంది. హాల్ నుండి గుమ్మానికి మళ్ళీ హాల్లోకి పచార్లు చేస్తోంది. ఆరయ్యేసరికి ఇంటి ముందు కారు హారన్ వినిపించింది. దడదడలాడే గుండెలతో వచ్చి చూసింది. సంజయ్. అతను లోపలికి వచ్చే వరకు చూస్తూ ఉండిపోయింది. రాగానే బ్రీఫ్ కేస్ అందుకుంది. అతను హాల్లోనే సోఫాలో కూర్చుని టై ఫ్రీ చేశాడు. చల్లని మంచినీళ్ళు తెచ్చిచ్చింది. తాగాడు. అతనికి ట్రీట్మెంట్ కొత్తగా ఉంది. తను ఎప్పుడూ ఆఫీస్ నుంచి వచ్చినా అప్పటి వరకు దర్జాగా సోఫాలో పడుకుని పుస్తకం చదువుతూనో టీవీ చూస్తూనో ఉన్న సౌజన్య రాగానే ప్లీజ్ టీ చేసి ఇవ్వవా అనో, వాటర్ తెచ్చిపెట్టవా అనో పనులు పురమాయించేది. ఇప్పుడు అందుకు విరుద్ధంగా తనే అన్నీ చేస్తోంది. వాతావరణం అంతా ఆహ్లాదకరంగా ఉంది. సౌజీ చీర కట్టుకుంది. తన మీద చెప్పలేనంత ప్రేమ హఠాత్తుగా పుట్టుకుని వస్తేనే ఆమె చీర కట్టుకుంటుంది. అతని మనసంతా దూది పింజలా తేలిపోతోంది. కానీ దాన్ని బయటపడనివ్వకుండా మొహం గంభీరంగా పెట్టుకుని ఎందుకు రమ్మన్నావు అని అడిగాడు. టిఫిన్ ప్లేట్లో తెచ్చింది. మధ్యాహ్నం భోజనం చేయలేదనే విషయం టిఫిన్ చూడగానే గుర్తొచ్చి వాటి మీద కలబడిపోయాడు. లస్సీ తాగి థ్యాంక్ యూ చెప్పాడు. థ్యాంక్స్ ఎందుకు? చిరుకోపంగా చూసింది. సంజయ్ అంతలోనే తను సీరియస్గా ఉండాలనుకున్న విషయం గుర్తు తెచ్చుకుని ఎందుకు త్వరగా రమ్మన్నావు మళ్ళీ అడిగాడు. అంటే నేను రమ్మనడానికి రీజన్ ఉండాలా, లేకపోతే రావా? దబాయింపుగా అంది సౌజన్య. సడన్గా ఫోన్ చేసేసరికి డౌట్ వచ్చింది. ఏం లేదు, ఈ రోజంతా నీతో కబుర్లు చెప్పాలనిపించింది. రాత్రికి నువ్వు నిద్రపోకూడదు, తెల్లారే వరకు నాతో మాట్లాడుతూనే ఉండాలి అందామె. ఆమె చెప్పిన తీరుకు వెంటనే కరిగిపోయాడు సంజయ్. ఓకే, ఇప్పుడే స్నానం చేసి వస్తాను, ఇద్దరం కలిసి బయటకు వెళదాం హుషారుగా లేచాడు. వద్దు, బయటకు వెళ్ళొద్దు, ఇంట్లోనే ఉందాం ఉద్వేగంగా అంది. కళ్ళల్లోనే సన్నటి నీటి పొగ చేరింది. ఆమె కంఠం కూడా జీరగా మారింది. ఏడుస్తుందా? అనుమానంగా చూశాడు. కవర్ చేసుకోవడానికి అన్నట్లు తలపైకెత్తి చిరునవ్వు నవ్వింది. లేదు, ఏడవడం లేదు అనుకుంటూ వెళ్ళాడు. స్నానం చేసి వచ్చాక వనజక్క బావగారు వచ్చారు. కాసేపు అక్కడికి వెళదాం అంది సౌజన్య. తలదువ్వుకుంటూ బుద్ధిగా తలూపాడు. వెళ్ళేసరికి అందరూ కబుర్లు చెప్పుకుంటున్నారు. ఇద్దరిని చూసి సంతోషించారు. సంజయ్ గొప్పవాడైపోయాడు. ఈ మధ్య నల్లపూసైపోయాడు. వనజ నిష్ఠూరాలాడింది. అదేం లేదండి, ఆఫీస్లో బిజీ. ఎంత బిజీ అయినా మీ ఆవిడ గురించి అయినా పట్టించుకోవా? ఎప్పుడైనా నువ్వు రాత్రులు రానప్పుడు కిటికీకి మొహం ఆంచి తెల్లవార్లు గుమ్మం వైపు చూస్తూనే ఉంటుంది రమణమూర్తి మందలింపుగా అన్నాడు. అవునా అన్నట్లు చూశాడు సంజయ్. తలదించుకుంది సౌజన్య. ఇంటికి రప్పించేవాళ్ళు పుడితే నాన్నకి ముక్కుతాడు వేస్తారు. ఈ కాలం వాళ్ళకి అన్ని ఫ్యాషన్లే. పెళ్ళై సంవత్సరం దాటినా పిల్లల్ని కనరు సుగుణ అందుకుంది. సౌజన్య మొహం ఎగబారింది. ఈ మధ్య తరచుగా పిల్లల గురించి అంటున్నారు. సమాధానం చెప్పడానికి తంటాలు పడాల్సి వస్తోంది. ఈ విషయంలో మాత్రం నాదేం తప్పులేదాంటీ. మీ అమ్మాయి ఇంకా లైఫ్ ఎంజాయ్ చేయలేదు. అప్పుడే కాళ్ళకి బంధాలుగా పిల్లలేంటి అంటోంది కొంటగా ఆమెను చూస్తూ అన్నాడు. అందరూ ఆటలు పట్టిస్తుంటే మొహం మరింత భూమికి వంగిపోయింది. అక్కడే భోజనం చేయమని అందరూ బలవంతం పెట్టారు. ఏం చేద్దామన్నట్లు సౌజన్య వైపు చూశాడు. వద్దు, మన ఇంట్లోనే చేద్దాం అందామే. వాళ్ళకి సర్ది చెప్పి వచ్చేశారు. సౌజీ, ఈరోజు కిచెన్కి నేను మహారాజుని అవుతాను, నువ్వు కూర్చొని కబుర్లు చెప్పు అంటూ చైర్ తెచ్చి ఆమె ముందు విసాడు సంజయ్. అతను వంటల పుస్తకం పట్టుకోగానే కెవ్వుమని నవ్వబోయింది సౌజన్య. డోంట్ వరీ, నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు, సరేనా? హుషారుగా స్టవ్ వెలిగించాడు. ఏవో రకరకాల కూరలు కోసాడు. 2 పొయ్యిల మీద ప్యాన్లు పెట్టి ఓ చేతిలో వంటల పుస్తకం ఇంకో చేతితో గరిటా పట్టుకుని అతను వంటింటిని ఏలేస్తుంటే ముచ్చటగా ఉంది. పోపు వేస్తుంటే నూనె తుళ్ళి చుక్కలు అతని చెంప మీద పడ్డాయి. అబ్బా అన్నాడు. ఏమైంది అంటూ కంగారుగా వచ్చింది. చెంప చూపించాడు. అప్పుడే చెంప ఎర్రబడింది. నాప్కిన్ తడిపేచి అద్దింది సౌజన్య. నేను చేస్తానులే. ఇంకాసేపు ఉంటే డాక్టర్ దగ్గరికి పరిగెత్తాల్సిన పరిస్థితి కల్పించేలా ఉన్నావు. ఏం వద్దు, ఈ మాత్రానికే చంకితే ఈ వీరయోధుని పరాక్రమానికే అవమానం. గరిటని కత్తిలా దూశాడు. అతని యాక్షన్కి పగలబడి నవ్వింది. నవ్వి పొట్ట నొప్పి వచ్చింది. కంట్లో నీరు చేరింది. ఆమెను అంత నవ్వగలిగించినందుకు ఆనందంగా చూశాడు. అతనికి సడన్గా ఏదో గుర్తొచ్చింది.
నువ్వు నన్ను టచ్ చేసావు చెప్పాడు. ఏం? ప్రశ్నించింది సౌజన్య. ఇందాక నా చెంపని టచ్ చేసావు. ప్రసాద్కి ఇష్టం ఉండదు, నన్ను టచ్ చేయొద్దన్నావు. మరి నువ్వెందుకు చేసావు అని అడిగాడు సంజయ్. మాట్లాడలేనట్లు అయిపోయింది. అయ్యో, అనవసరంగా సరదాగా ఉన్న సౌజీని బాధ పెట్టానే అని ఫీల్ అయ్యి ఓకే సారీ అంటూ వచ్చి చేయి పట్టేసుకుని, మా సౌజీ అప్పుడప్పుడు అలా మూడ్ బాగోకంటుంది. అన్నీ అన్నీ నన్ను అడగడమేనా? నమ్మేసి 4 రోజులు ఎంత బాధపడ్డావు ఫూల్ అని తనంతట తానే తిట్టుకున్నాడు సంజయ్. మబ్బులు తొలగిన ఆకాశంలా నవ్వింది. భోజనాలు అయ్యాక డాబా మీదకి వెళదామని సజెస్ట్ చేసింది. 2 చేపలు, దిళ్ళు, దుప్పట్లు తీసుకుని డాబా ఎక్కారు. వెన్నెల తెల్లగా మెరుస్తుంది. ఆ వీధికి స్ట్రీట్ లైట్స్ లేకపోవడం మూలంగా ఆ వెన్నెల మరింత సౌందర్యాన్ని సంతరించుకుంది. సన్నజాజి పాదు డాబా మీదికి పాకింది. మొగ్గలు అప్పుడప్పుడే విచ్చుకుంటూ సువాసనని విరజిమ్ముతున్నాయి. 4 మొగ్గలు కోసి వాసన ఆగ్రానించాడు. చాలా ఆనందంగా రిలాక్స్డ్గా ఉన్న అతన్ని చూస్తూ ఉండిపోయింది. హఠాత్తుగా అతన్ని ఒక విషయం అడగాలనిపించింది. మహాలక్ష్మి దగ్గర ఉన్నప్పుడు తన గురించి అన్నిసార్లు మాట్లాడే అతను తన దగ్గర మాత్రం మహాలక్ష్మిని గుర్తు చేసుకోడేంటి? అదే అడిగింది ఆమె. అతను ఆశ్చర్యపడ్డాడు. నిజమే, ఎప్పుడూ గుర్తించలేదు అని కాసేపు ఆలోచించాడు. బహుశా ఆమె ఇండిపెండెంట్ వ్యక్తిత్వమే ఇందుకు కారణమేమో. ఎప్పుడూ ఆనందంగానే ఉంటుంది. ఎలాంటి సమస్యలనైనా ఇట్టే పరిష్కరించుకోగలుగుతుంది. నేనున్నా లేకపోయినా ఆమె ఆనందంగా ఉండగలదన్న భావం నా మనసులో నాటుకుపోయింది. అందుకే తన గురించి ఆలోచించనేమో. కానీ మనిద్దరం చాలా విషయాలకి పరస్పరం ఆధారపడ్డాం. అందుకే గుర్తొస్తున్నావేమో. ఏమో, ఇది కరెక్ట్ అని చెప్పలేను. నా మనసుకే సరైన ఆన్సర్ తెలీదు. ఆమె మరి టాపిక్ పొడిగించలేదు. వెన్నెల్లో మెరిసిపోతున్న అతని ఆకారాన్ని చూస్తూ ఉండిపోయింది. అతన్ని చూస్తుంటే మనసంతా కలవరంగా ఉంది. తను అతని నుంచి ఎందుకు విడిపోవాలి? తమ పెద్దవాళ్ళందరూ తమకి పెళ్లి చేయాలనుకున్నారు. ఇక్కడ కూడా ఇన్నాళ్ళు అందరిదుట భార్యాభర్తలుగానే చెలామణి అయ్యారు. కానీ మహాలక్ష్మి మాట ఏంటి? అతను ఆమెను గాఢంగా ప్రేమిస్తున్న సంగతి ఏంటి? వద్దు, ఇక ఈ ఆలోచనలు అనవసరం. రేపు ఉదయం అతన్ని ఇక్కడి నుంచి దూరంగా పంపించేయాలి. అతను స్నేహం గురించి చెబుతున్నాడు. ఈ మధ్య ఆమె 2-3 సార్లు ఆఫీస్కి వచ్చి వెళ్ళిన సంగతి చెప్పాడు. కాసేపు అయ్యాక హఠాత్తుగా, సంజయ్, నేను నీ దగ్గర నుంచి ఒకటి దొంగలించాలనుకుంటున్నాను అంది సౌజన్య. ఏంటి? ఆశ్చర్యంగా చూసి, నువ్వేది అడిగితే అది నీకు అమర్చి పెడతాను. నువ్వు దొంగలించిన అవసరం లేదు అన్నాడు సంజయ్. నువ్వు ఎంత పదిలంగా దాచుకున్నదైనా ఆఖరికి నా ప్రాణమైన స్థిరంగా అన్నాడు. అయితే నీ తొలి ముద్దు నాకు ఇప్పుడు ఇవ్వు. సౌజీ తనేం విన్నాడో అర్థం కాక అడిగాడు. అవును, జెన్నిఫర్ నిన్ను కిస్ చేయబోతుంటే లైఫ్ పార్ట్నర్ కోసం దాచుకున్న తొలి ముద్దు ఇంకొకరి వరం కావడం ఇష్టం లేక నిజం చెప్పేశానన్నావు. నీ దృష్టిలో దానికి ఎంత విలువ ఉందో నాకు తెలుసు. ఇప్పుడు నాకు ఆ విలువైందే నాకు కావాలి అంది. అతను ఇంకా అపనమ్మకంగానే ఉన్నాడు. కాసేపు అయ్యాక ఆమె దగ్గరికి వచ్చి, ఈ మధ్య నువ్వు చాలా మారిపోతున్నావు. ఏమైంది నీకు? అసలు ప్రసాద్ ఏడి? నేను ఇలా అక్కడ ఇక్కడ వదిలేసి ఎలా ఊరుకుంటున్నాడు? మందలింపుగా అన్నాడు. అదంతా నాకు అనవసరం. ఇప్పుడే కదా ప్రాణాలైనా ఇస్తానన్నావుగా రోషంగా అంది సౌజన్య. సరే అయితే ఇస్తాను. కాకపోతే ఈ విషయం మహాలక్ష్మికి తెలుస్తుంది. ఎందుకంటే మన మధ్య జరిగిన ప్రతి విషయం తనకి చెబుతాను నేను. ఇంతవరకు మనం కలిసి ఉన్నా తనకి ఎందుకు సందేహం రాలేదంటే మన క్యారెక్టర్స్ మీద తనకు ఉన్న నమ్మకం. ఆ నమ్మకాన్ని నేను వమ్ము చేయలేను. అందుకే జరిగిన విషయం చెప్పక తప్పదు. అది నీకు ఇష్టమై రేపు తన ముఖం నువ్వు ధైర్యంగా చూడగలనుకుంటే ఓకే. ఆమె ఈగో దెబ్బతింది. తనంతా తాను కోరిందనేనా ఇంత చులకన? అవమానంగా ఫీల్ అయ్యి, నాకేం అక్కర్లేదు, ఎంతైనా మీరు ఒకటి అంది. అతనికి నవ్వొచ్చింది. ఏంటి సౌజీ, చిన్నపిల్లలా? ఆమె పక్కనే కూర్చుని ఆమె చెయ్యి పట్టుకోబోయాడు. విదిలించి కొట్టింది. సౌజీ ప్లీజ్, ఈరోజు చాలా ప్రశాంతంగా ఆనందంగా ఉన్నాను, నాతో దెబ్బలాడుకో మృదువుగా అన్నాడు. ఓ అరగంట బతిమలాడించుకుని తర్వాత శాంతించింది. పక్కలు వేసుకుని పడుకొని కబుర్లు చెప్పుకున్నారు. రాత్రి 2 గంటలు దాటాక మాట్లాడుతూనే నిద్రలోకి జారిపోయింది. అతనికి నిద్ర పట్టలేదు. సిగరెట్ మానేసి ఇన్నాళ్ళయ్యాక మళ్ళీ ఇప్పుడు స్మోక్ చేయాలన్న కోరిక కలిగింది. గాఢంగా నిట్టూర్చాడు. సౌజన్య తనని అడిగిన కోరిక గుర్తొచ్చింది. ఎందుకలా అనిపించింది ఆమెకి? తనకి తెలుసు క్యారెక్టర్ విషయంలో ఆమె ఎంత స్ట్రిక్టో. అడిగిన సమయంలో ఏం ఆలోచించిందో. చేతికి అందేంత దూరంలో పడుకున్న ఆమెనే చూస్తూ పడుకున్నాడు. అరమూర్పు కనురెప్పలు, కొద్దిగా తెరుచుకున్న నోరు, దానిమ్మ గింజల్లా తొంగి చూస్తున్న పలువరస, చలికి ముడుచుకుంటూ దగ్గరగా జరిగి అతని మీద చేయి వేసింది. అతనికి ఆ క్షణంలో ఒకే ఒక భావన కలిగింది. ఆమె ఒక పసిపాప, తన ఆమెకి సంరక్షకుడు. మాతృత్వం ఎంత గొప్పదో పితృత్వము అంత గొప్పదే. పితృత్వపు భావనతో పులకించిపోయాడు.
నిద్రాభంగం కాకుండా ఆమె నుదుటి మీద సున్నితంగా చెమ్మించాడు. తనని చుట్టేసిన చెయ్యిని పదిలంగా తొలగించి దుప్పటి కప్పాడు. ఇన్నాళ్లలో తల్లిలా లాలించింది, స్నేహితురాల్లా ఆదుకుంది, ప్రేయసులా కవ్వించింది. చివరికి ఒక పసిపాపాయి తన విగ్రహం మీద తనకే నమ్మకాన్ని పెంచింది. చాలా అపురూపమైనది ఈ అమ్మాయి. ఈమెతో కలిసి ఉంటే జీవితంలో మొనాటవి ఉండదు. ప్రసాద్ అదృష్టవంతుడు. అతను కలిసినప్పుడు చెప్పాలి సౌదీలోని గొప్పతనం ఏంటో. అతను నిద్రలోకి జారుకున్నాడు. సూర్యకిరణాలు చురుక్కుమని తగలడంతో కళ్ళు విప్పి చూశాడు. ఒక క్షణం తను ఎక్కడున్నాడో అర్థం కాలేదు. రాత్రి జరిగిందన్నా గుర్తు తెచ్చుకున్నాడు. పెదాల మీద నవ్వు మనోహరంగా. పక్కనే సౌజన్య లేదు. కిందకి వెళ్ళిపోయి ఉంటుంది. కిందికి వెళ్ళాడు. కిచెన్లో శబ్దాలు వినిపిస్తున్నాయి. స్నానం చేసి బెడ్రూమ్లోకి వచ్చి బీరువా తెరిచాడు. అంతా ఖాళీగానే ఉంది. కంగారు పడ్డాడు. రాత్రి తాము డాబా మీద పడుకున్నప్పుడు దొంగలు పడ్డారా? సౌజీ గవకేక వేశాడు. 5 నిమిషాలకి ఏంటి అంటూ వచ్చింది. బీరువా ఖాళీగా ఉంది. నేను ఖాళీ చేశాను అన్నదామె. ఎందుకు? ఆశ్చర్యంగా చూశాడు. నీ లగేజ్ సర్దేశాను. టిఫిన్ చేసి బయలుదేరి నువ్వు. ఏంటి లగేజ్ సర్దడం ఏంటి? ఎందుకు? గందరగోళం అయిపోయాడు సంజయ్. నువ్వు ఇక్కడ ఉండబోవటం లేదు. ఆఫీస్ క్వార్టర్స్కి వెళ్ళిపో. అక్కడే అయితే నీకు కన్వీనియంట్గా ఉంటుంది. ముఖానికి నవ్వు పులుముకుంటూ చెప్పింది. సంజయ్ షాక్ తిన్నాడు. వెంటనే కోపం వచ్చింది. చిన్నపిల్లలాటగా ఉందా నీకు? సూట్ కేసు తెరచి బట్టలు బీరువాలో పెట్టబోయాడు సంజయ్. వద్దు అడ్డుకుంది సౌజన్య. ఏమైంది నీకు? ఎవరైనా ఏమైనా అన్నారా? మహాలక్ష్మి ఏమైనా అందా అన్నాడు. నన్ను ఎవరేమంటారు? నాకే ఎందుకో ఇష్టం లేదు మన ఇద్దరం కలిసి ఉండటం. ఏది? ఈ మాట నా మొహం చూసి చెప్పు. బుగ్గలు పట్టి మొహాన్ని తన వైపు తిప్పుకున్నాడు. బలవంతంగా నవ్వి నిజంగానే చెప్తున్నాను. రాత్రి చూడు నిన్ను ఎలాంటి కోరిక కోరానో. ఇంకొన్నాళ్ళు ఇలాగే ఉంటే ఎవరితోనో ఎలాంటి రిలేషన్స్ కట్ అయిపోతాయో అర్థం కావడం లేదు. ఎవరితో ఎలాంటి రిలేషన్స్ కట్ అయిపోతాయో అర్థం కావడం లేదు అంది టెన్షన్గా ఫీల్ అవుతూ. మన ఇద్దరి మీద నీకు నమ్మకం లేదా? బాధగా అన్నాడు. ఏం మాట్లాడలేదు ఆమె. మాట్లాడు సౌజీ అన్నాడు సంజయ్. ఒకసారి నువ్వు టెంప్ట్ అయ్యావు. నిన్ను ఎలా నమ్ముతాను? రాత్రి నేను టెంప్ట్ అయ్యాను. నేను ఎలా నమ్మను? ప్రశ్నించింది సౌజన్య. అది సహజం. మనం నిగ్రహం ప్రదర్శిస్తే అన్నీ సర్దుకుంటాయి. దానికోసం మనం విడిపోవాలా? అది ఎప్పటికైనా తప్పదు కదా. లేదు, నేను వేరే ప్లాన్స్లో ఉన్నాను. నీ పెళ్ళయ్యాక ప్రసాద్కి మా కంపెనీలో పార్ట్నర్షిప్ ఇస్తాను. కిషోర్తో మాట్లాడాను కూడా. మనందరం ఒకే ఇంట్లో ఉందాం. ఇంకో సంవత్సరం ఆగి మంచి ఇల్లు పర్చేస్ చేయాలనుకుంటున్నాను. నీ సుఖ సంతోషాలు నేను దగ్గర ఉండి చూసుకోవాలనుకుంటున్నాను సౌజీ అన్నాడు. అతని ప్రేమకి గుండె నీరైంది. ఇంతలా అభిమానించే అతనికి ఎలా దూరం అవ్వాలి? అతను చెప్పినట్లే దగ్గర ఉండి మహాలక్ష్మితో అతను కలిసి ఉండటం చూసి తను తట్టుకోగలదా? లేదు, ఎలాగైనా ఇతన్ని ఇక్కడి నుంచి పంపించాలి. పెళ్ళయ్యా కూడా నీ ఎంజాయ్మెంట్కి స్పేర్గా నేను కావాలనే అంది. సౌజీ మీదకి వచ్చి చేయెత్తాడు. ఎత్తిన చెయ్యి వంక అతని మొహం వంక మార్చి చూసింది. కందగడ్డలా మారిపోయింది అతని మొహం. చెయ్యి దించాడు. ఇంతకాలం నీ గురించి ఆలోచించి నా మనసు టైం పాడు చేసుకున్నాను. పరిస్థితిని అర్థం చేసుకునే శక్తి నీకు లేదు. సరే, నీ కోరిక ప్రకారమే వెళ్ళిపోతున్నాను. అతను గబగబా తయారయ్యి సూట్ కేసు తీసుకుని బయలుదేరాడు. కారు వరకు వెళ్ళాక వెనక్కి తిరిగి వచ్చి రమణమూర్తి ఇంటికి వెళ్ళాడు. వాళ్ళకి అనుమానం రాకూడదని సౌజన్య కూడా వెళ్ళింది. ట్రైనింగ్ కోసం 6 నెలలు ఢిల్లీ వెళుతున్నానని సౌజన్య బాగా చూసుకోమని చెబుతున్నాడు. ఆమె మనసు అర్థమైంది. వెళ్లే ముందు తనకి సమస్యలు లేకుండా చేసి వెళుతున్నాడు. కారు వరకు వెళ్ళింది. అతను ఆమె వంక చూడలేదు. డ్రైవింగ్ సీట్లో 2 నిమిషాలు అలాగే కూర్చునిపోయాడు. ఆమె డోర్ పక్కనే నిల్చుంది. సౌజీ నిజంగానే నన్ను వెళ్ళిపోమంటున్నావా? బేలగా ఉంది అతని స్వరం. సంజయ్ ఏంటంత డల్ అవుతున్నావు? కమాన్ సీరప్ నవ్వుతోంది సౌజన్య. మొహం గంటు పెట్టుకుని కార్ స్టార్ట్ చేసి ఒక్క ఉదుటిన పోనిచ్చాడు. ఒక్కోసారి ఒంటరితనంలో ఉన్న ఆనందం మరెందులోనూ కనిపించదు. చూసేవాళ్లకు ఇంట్రావర్ట్లా కనిపించినప్పటికీ ఒంటరితనంలోనే ఆత్మవిమర్శ, ఆత్మజ్ఞానం, తనలోకి తను చూసుకునే మంచి అవకాశం లభిస్తుంది. తప్పు ఒప్పుల పట్టిక తాలూకు మీమాంస అటుంచితే తనలోకి తను చూసుకున్ననాడే మనిషి దేవుడికి బాగా దగ్గరయ్యేది. ఒక్కోసారి ఒంటరితనం అందదుర్భరమైనటువంటి స్థితి మరొకటి ఉండదు. తనకు ఊర్లో తల్లి, తండ్రి, అదే హైదరాబాద్ నగరంలో చెల్లెలు ఉన్నప్పటికీ తనకెందుకో ఒంటరివాడినయ్యానన్న భావం గుండె లోతుల్లో మెలిపెట్టేస్తోంది. మనం ఎలా ఉండాలో ఏకాంతం నేర్పితే మనం ఎలా ఉన్నామో తోటి వాళ్ళు చెబుతారని ఎక్కడో చదివాడు. తన గురించి, తన మంచితనం గురించి రమణమూర్తి గారు, సుగుణ గారు చెప్పకుండా ఉండలేరు. ఏకాంతంగా ఉండబోయే సౌజన్య తన గురించి ఆలోచించే అవకాశం తన
పరోక్షంలోనే ఎక్కువగా లభిస్తుంది. అప్పుడు తన గురించి ఆలోచిస్తుంది. ఈ రోజు కాకపోతే రేపైనా తన విలువేమిటో సౌజన్య గుర్తించకపోతుందా? చేతికి చేరువలో ఉండే కోహినూరైనా దాని నిజమైన విలువ దూరమయ్యాక కానీ తెలియదు. ఆలోచనలు, ఒంటరితనం, ఆవేదన, ఉక్రోషం, అసహనం, అసంతృప్తి ఒక్కోసారి సంజయ్ని చుట్టుముట్టేశాయి. కసో కోపము ఆవేశంగా బయటికెళ్ళి 2 సిగరెట్ ప్యాకెట్స్ తెచ్చుకొని ఒకదాని తర్వాత ఒకటి పీడిస్తూ ఉండిపోయాడు. ప్రేమైన సంజయ్కి నిన్ను వదులుకోవాలని లేదు, కానీ నువ్వు ఎంతో ఇష్టపడే నీ స్నేహమయి ప్రేమమయి మహాలక్ష్మి నుంచి విడదీసే రాక్షసత్వం, స్వార్థం నాలో లేవు. అవున్నా బాగుండేదేమో. స్వధర్మం స్వార్థంతో కూడుకున్నదైనా అదే ఆనందాన్ని ఇచ్చేట్లయితే ఒక్కోసారి మనసు ఆ చెడ్డదారినే ఎన్నుకోవాలేమో. అప్పుడే కోరుకున్నది లభిస్తుంది. కారణం చెప్పకుండా నిన్ను వెళ్ళిపోమ్మన్నందుకు ఎంత బాధపడి ఉంటావో కదా. వెళుతూ నువ్వు నా కేసు చూసిన చూపుల్లో నా గుండెని మెలిపెట్టే భావం కనిపిస్తుందని నేనే మాత్రం ఊహించినా వెళ్ళమని అనేదాన్ని కాదు. ఒంటరితనంలో ఇంతటి నరకం ఉంటుందా? నాకెవరూ లేరు, నేనెవరికి ఏమీ కాను అని మనసు ఆలోచించటం, అనుభూతించటం ఆరంభించాక ఒంటరితనం ఎదురు కాకూడదేమో. మనసులో మనిషి ప్రమేయం లేకుండా పుట్టే ఏ అనుభూతిని చంపేసుకోకూడదనిపిస్తుంది. ఇప్పుడు ఇలా ఉన్న నాలో ఆకలి లేదు, అందుకే వంటగది మీద కోపం. ఇప్పటికి ఇలా మిగిలిపోయిన నాకు నిద్ర రావడం లేదు, అందుకే నా బెడ్రూమ్ని చూస్తే అసహనంగా ఉంటుంది. నీ బెడ్రూమ్ కేసు చూస్తూ నిద్రలోకి జారిపోయే నేను ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి జారిపోయానో నాకే మాత్రం అర్థం కావటం లేదు. ఎదురైతే కలహం, వెనకుంటే అనురాగం, ఈ రెంటి వైరుధ్యమే ప్రేమ. ఏమో దేనికి ఏ పేరు పెట్టి మనసులో రిజిస్టర్ చేసుకోవాలో తెలియని మీమాంస. విరహానికి పెద్దమ్మ లాంటిదేమో కిటికీ. దానిలోంచి నువ్వు ఎప్పుడు వచ్చే గేటుకేసి ఆశగా చూడటం వ్యసనమైపోతుందేమోనన్న భయం నన్ను ఆవహించుకుపోతోంది. రాయటం ఆపింది సౌజన్య. సంజయ్కి దాన్ని పోస్ట్ చేయాలని మనసులోంచి మాటల్ని తీసి పేర్చింది. తిరిగి చదువుతుంటే మంచిది కాదేమో అనిపించింది. మరొకరిని ప్రేమిస్తున్నాను, ఆమె అంటే పెళ్లి చేసుకుంటాను అని స్థిరంగా చెబుతున్న స్నేహితుడితో తను ఇలా ప్రవర్తించవచ్చా? రాసిన కాగితాల్లోకి చూస్తుండిపోయింది. అవి అల్లుకుపోయి కనిపించేసరికి సన్నటి నీటి పొర కళ్ళల్లో. జగ్గయ్యపేట నుంచి బస్ గౌలిగూడ అరైవల్ బస్ టెర్మినల్కి చేరుకునేసరికి రాత్రి 1 గంట అయిపోయింది. ప్యాసింజర్స్ అందరూ దిగిపోయాక బస్ని ఇన్స్పెక్షన్ టెర్మినల్లో పెట్టేసి డ్యూటీ ఆఫీసర్ రూమ్కి చేరుకున్నారు పరమేశం, కనకారావులు. షెడ్యూల్ ప్రకారం చూస్తే బస్ గంట లేట్ అయింది. దాంతో డ్యూటీ ఆఫీసర్ కోపంతో చిరెత్తిపోయాడు పరమేశం, కనకారావుల మీద. మొఖాలు గండు పెట్టుకుని ఆ అపరాత్రి వేళ ఇంటికి వెళ్ళలేక రెస్ట్ రూమ్కి వెళ్ళారు. ఈ రాత్రికి అక్కడే పడుకునేందుకు. నీ మూలంగానే బావా ఈ లేటు. ఎక్స్ప్రెస్ బస్ నడుపుతున్నావా, ఎద్దుల బండి నడుపుతున్నావా అని ఆ డ్యూటీ ఆఫీసర్ గాడు ఎంతగా పెట్టిరిగిపోయాడో చూసావా. బస్ ఆగిన ప్రతి చోట కిందకి దిగటం, బస్ బాడీకి జారిగిలబడి ఆలోచనలోకి వెళ్ళిపోవటం, డాబా హోటల్స్లో వాళ్ళని ప్యాసింజర్స్ని ప్రతి ఒక్కరిని పట్టుకోవడం, ఎక్స్ అనే అబ్బాయి, వై అనే అమ్మాయి బెడ్లోంచి లేచిపోయారని మొదలెట్టేయటం, వాళ్ళు వెర్రి ముఖాలు వేసుకొని నీ వంక చూడటం. చీచి, పరమేశం కనకారావుపై చిరాకు పడిపోతూ అన్నాడు. నేను మట్టుకి ఊరికే ఆలోచిస్తున్నాను అనుకున్నావా? లేచిపోయిన పెళ్లి కూతురుతో సంసారం ఎట్టేశాడా అన్న కనకారావు మాటలకి కోపంతో సమాధానం చెప్పలేదు పరమేశం. ఎట్టేశాడు. బావమరిది నుంచి సమాధానం రాకపోయినా తిరిగి తనే మొదలెట్టాడు కనకారావు. ఎట్టేశాడు, అది ఒప్పేసుకుంటాను. సరే, మరి ఇప్పుడు ఈ మధ్య మరో అమ్మాయితో ఎందుకు తిరుగుతున్నట్టు నీకేమైనా అర్థమైందా? ఏంటి కన్ఫ్యూజన్? తనంతా చెత్త కింద చెరిపేసుకుంటూ కంగారు పడ్డాడు కనకారావు. అక్కమ్మగుడైపోయాడు. బావమరిది బతుక్కోరుకుంటారని ఊరుకున్నాడు, కానీ లేదంటే ఈ కనకారావుని అక్కడే ఆ క్షణాన్ని యాక్సిడెంట్ బస్సుల్లోని ఊడదీసి సీట్లతో కొట్టి చంపేవాడే పరమేశం. ఇందుకే బావా మా అక్క ఏడాదిలో 10 నెలలు మా ఇంట్లో ఉండేది. మీ అక్కకి వాళ్ళిద్దరూ ఒకేసారి పెళ్లిలోంచి లేచిపోయి వచ్చేసినట్లు చెప్పేసినావా? అందుకే కన్ఫ్యూజ్ అయిపోయి మీ ఆలోచనలో పడిపోయి నా దగ్గరికి రావటం లేదా? చూసావా, ఎవరైనా కన్ఫ్యూజ్ అయి తీరాల్సిందే. మరి కనకారావు రియాక్షన్కి దయ్యం పుట్టిన వాడిలా అయిపోయాడు పరమేశం. మరో మాట మంతి లేకుండా పడకెక్కి అటు తిరిగి ముసిగెట్టేశాడు. వీడొక పిచ్చి మాలోకం, ఎక్కడేం జరిగినా పట్టించుకోడు.
ఎలా బతుకుతాడో ఏమో నిట్టూరుస్తూ తను పడకెక్కేశాడు కనకారావు. భర్త ఓడిపోయి నందిగామ నియోజకవర్గం మొత్తం మీద దారుణమైన అవమానానికి లోనయ్యాడనే బాధ ఏమాత్రం లేని ప్రభావతి డబుల్ కాట్ బెడ్రూమ్ నుంచి తీయించేసి 2 సింగిల్ కాట్లు తెప్పించి విడిగా పడుకోవడం మొదలెట్టింది. భర్త ఎన్నిసార్లు పలకరించినా, ఎంత ప్రేమగా పలకరించినా నిరసనతో కూడుకున్న చూపులే సమాధానాలయ్యాయి. దారుణమైన ఓటమి ఓ పక్క, వియ్యంకుడు కాబోయి ఆకర్షణంలో శత్రువై తనని చిత్తుగా ఓడించి మంత్రి అయ్యే అవకాశాలు మెండుగా ఉన్న రాజగోపాలం చేసే పరిహాసం మరో పక్క, ఎమ్మెల్యేగా ఉన్నంతకాలం ఎంతో గౌరవంగా పలకరించిన ప్రజలు చిత్కారంగా చూడటం మరో పక్క దూరమైపోయి రాజీకి రాని కొడుకు ఓ పక్క, పల్లెత్తి పలకరించని భార్య మరో పక్క. రత్నాకర్రావు జీవితం దుర్భరమైపోయింది. చాలా దశాబ్దాలకి రత్నాకర్రావు తిరిగి ఆలోచనలో పడిపోయాడు. సంజయ్ ఆఫీస్ క్వార్టర్స్కి షిఫ్ట్ అయిపోవడం కిషోర్కి, మహాలక్ష్మికి చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. సౌజన్య బాధ్యత అంతా పూర్తిగా తనది అని ఫీల్ అయ్యే అతను ఆమెను అలా వదిలేసి వచ్చాడంటే ఇద్దరి మధ్య ఏదో పెద్ద గొడవే జరిగి ఉంటుందని ఊహించారు. అతను చాలా డల్గా అయిపోయాడు. సౌజన్య తనని ఎందుకు పంపించేసిందో అతను ఊహించలేకపోయాడు. తనేం తప్పు చేయలేదే, మరెందుకు సౌజీ ఇలా చేసింది? అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత 2-3 సార్లు ఫోన్ చేసినా ముభావంగా మాట్లాడి ఫోన్ పెట్టేసింది. నిన్న సాయంత్రం చేస్తే అసలు ఫోన్ చేయొద్దని చెప్పింది. అంత సడన్గా ఎందుకు మారిపోయింది? అంతకు ముందు రోజు రాత్రేగా తామిద్దరూ అంత సరదాగా గడిపారు. ఇంతలోనే ఏం జరుగుంటుంది? ఆఫీస్ క్యాబిన్లో కూర్చుని ఆలోచిస్తున్నాడు అతను. ఇంకో 2 వీక్స్లో కంప్యూటర్స్ వాళ్ళ ప్రాజెక్ట్స్ ఫైనలైజ్ అవుతుంది. ఫైనలైజ్ అయిన రోజునే మహాలక్ష్మి తన డెసిషన్ చెప్తానంది. తర్వాత పెళ్ళి. ఈ ఒక్క 4 రోజులకే సౌజీ తన్ని వెళ్ళిపోమంది. పైగా చివరిలో ఏమంది? తన ఎంజాయ్మెంట్ కోసం స్పేర్గా ఆమెని చూసుకున్నాడనా? అంత బాధ కలిగించేలా ఎలా అనగలిగింది? సౌజీది అలా మాట్లాడే మనస్తత్వం కాదు. ఏదో జరుగుంటుంది. తనతో చెప్పుకోలేని బాధల్ని ఆమె అనుభవిస్తుందేమో. ఆలోచన రాగానే ఒక్క నిమిషం కూడా కుర్చీలో కూర్చోలేకపోయాడు. లేచి బయటకు వచ్చాడు. మహాలక్ష్మి ఎదురే ప్రశ్నార్థకంగా చూస్తోంది. ఆమెతో చూపు కలపలేకపోయాడు. నాకు పనుంది, బయటకు వెళుతున్నాను. పెండింగ్ వర్క్ రేపు చేద్దాం పక్కకు చూస్తూ చెప్పాడు. మనకి చాలా వర్క్ ఉంది, మీరు ఈ మధ్య కాన్సన్ట్రేట్ చేయడం లేదు. ఇలా అయితే ఇన్ టైంలో మనం ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయలేం. మెల్లగా అన్న ఆమె కంఠంలో ఒకంత అసహనం. అది గుర్తించగానే తను లెవెలెత్తి చూపినట్లు ఫీల్ అయ్యాడు. ఐఎమ్ సారీ బాస్, ఇమీడియట్గా తేరుకుని చెప్పింది ఆమె. ఇంకక్కడ ఒక క్షణం నిలబడలేక కదిలాడు. వెళుతున్న అతని వైపు సాలోచనగా చూస్తుండిపోయింది మహాలక్ష్మి. సంజయ్ వెళ్ళిపోయాక 2-3 రోజులు కంటికి నిద్ర పట్టలేదు. ఏమీ తినాలనిపించలేదు. ఆఫీస్కి సెలవు పెట్టడం మూలంగా అక్కడికి వెళ్ళే అవకాశమూ లేదు. అతని ఆలోచనలు బాధించకుండా ఉండటానికి మరిన్ని పుస్తకాలు చదవటం అలవాటు చేసుకుని సౌజన్య. ఒక్కో పుస్తకం చదివే కొద్దీ ఆమె ఆలోచన పరిధి విస్తృతమవుతోంది. ముఖ్యంగా స్త్రీల జీవితాల్లో అణిచివేతని ఆమె స్పష్టంగా గుర్తించగలుగుతుంది. మామూలుగా చూస్తే సాధారణంగా అనిపించే విషయాలే లోతుగా పరిశీలిస్తే అందులోని కష్టమేంటో తెలుస్తోంది. ముఖ్యంగా వివాహ వ్యవస్థని, స్త్రీలని ఎంతగా అణిచివేస్తుందో తెలుసుకుని చాలా ఆశ్చర్యపడుతోంది ఆమె. గుమ్మంలో అడుగుల చప్పుడు, ఎవరో వచ్చి తనకెదురుగా సోఫాలో కూర్చోవడం కూడా గమనించకుండా అలా ఆలోచిస్తూ ఉండిపోయింది సౌజన్య. ఆ ఆకారానికి చూసి విసుగు వచ్చి లేచి ఆమె చేతిలో పుస్తకం లాగేసుకుని, దొంగలు వచ్చి దోచుకుపోయినా ఇంతేనా? గట్టిగా పలికింది స్వరం. ఉలిక్కిపడి చూసింది. ఎదురుగా స్నేహ. ఆమెను చూడగానే మొహం విప్పారింది. ఆప్యాయంగా చేయి పట్టుకుని, బాగున్నావా అంది సౌజన్య. నేను బాగానే ఉన్నాను. ఎంతైనా ఎమ్మెల్యే గారు అమ్మాయి కదా, మమ్మల్ని మర్చిపోయావేమోనని వచ్చి 10 నిమిషాలైనా ఉలుకు పలుకు లేదు. మూతి ముడుస్తూ అంది స్నేహ. బుక్ చదవడంలో లీనమైపోయాను. ఇక నేను ఎమ్మెల్యే గారు అమ్మాయినో లేక వట్టి సౌజన్యనో అనేది నాకన్నా నీకే ఎక్కువ తెలుసు అందామె. సరే ఇంతకీ మా సోదరరత్నమేడి? వారం రోజుల నుంచి అయిపు ఆజా లేడు. ఫోన్లో దొరకడమే గగనమైపోతోంది అడిగింది స్నేహ. వస్తారు, లేట్ అవుతుందని చెప్పారు తడుముకోకుండా చెప్పింది సౌజన్య. టీ స్నాక్స్ ఇచ్చింది సౌజన్య. ఇద్దరూ పిచ్చాపట్టిక పొలంలో పడ్డారు. మాటల మధ్యలో, సౌజీ నువ్వేమనుకోకపోతే ఒక విషయం అడుగుతాను. మన మధ్య ఈ మొహమాటలు కూడా ఉన్నాయా అంది సౌజన్య. అది కాదు, నువ్వు ఎలాంటి ఇంట్లో పుట్టి ఎంత గారాబంగా పెరిగి చివరికి ఇలాంటి లైఫ్ గడుపుతున్నావు. అన్నయ్య ఇంతే. మన పేరెంట్స్ చేసిన తప్పు ఏముంది? మీరు సుఖంగా ఉండాలని మంచి సంబంధం చూసి చేయడమా? తప్పు ఏముందని అడుగుతున్నావా? పిల్లల ఇష్టాలని చూసుకోకుండా డబ్బుందనో, అంతస్తు, హోదా ఉందనో సంబంధం కుదిర్చేయడమేనా?
పెళ్లికి ముందు అమ్మాయికి అబ్బాయికి మధ్య తమ వివాహ జీవితానికి సంబంధించి అవగాహన ఉండటం అవసరం. అవగాహన లేకపోతే జీవితాంతం ఎలా సుఖంగా ఉండగలరు? పెళ్లికి ముందే కొంతకాలం అమ్మాయి అబ్బాయి ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. బలహీనతలని మనడము, ఇంకొకరి ఇష్టాలకి అడ్జస్ట్ కావటము, ఇవన్నీ పెళ్లికి ముందే జరగాలి అంది సౌజన్య. ఇవన్నీ మన ఆచారాలు కాదు కదా. నువ్వు ఎన్నో పుస్తకాలు చదివావు కదా. అసలు ఇలా పెళ్లికి ముందే ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉండాలనటం ఎక్కడైనా ఉందా? అడిగింది స్నేహ. ఎక్కడా లేదు. అదే చెబుతున్నాను. కాలం మారుతుంది. పిల్లల ఇష్టాన్ని మన్నించకపోతే పెద్దవాళ్ళ తప్పే అవుతుంది అంది సౌజన్య. ఏ దేశంలోనైనా ఇలాంటి అవగాహన ఉందా? అసలు ఈ పెళ్లి పాతకాలంలో ఎలా ఉండేది? సౌజన్యని ఎలానైనా తన వైపుకు తిప్పుకోవాలనుకుంది స్నేహ. ఎలా అయినా తన వైపు తిప్పుకోవాలనుంది స్నేహకి. మాతృస్వామ్యంలోనైనా పితృస్వామ్యంలోనైనా ఆడవాళ్ల పరిస్థితి ఒకటే. గుంపుగా ఉన్న సమాజంలోనైనా, రాజ్యానికి అధినేతగా ఉండే సమాజంలోనైనా భర్త దగ్గరికి స్త్రీ రావడమే ఆనవాయితీగా వస్తుంది. లైంగిక స్వాతంత్రం ఉన్న సమాజంలో తల్లి అయిన స్త్రీ వివాహ బంధంలో ఇమడవలసిందే. స్త్రీ తన సంతానంతో కలిసి వేరే వర్గంగా ఉండే వీలు లేదు. అందుకే లైఫ్ పార్ట్నర్ అవసరం స్త్రీకి ఉంది. పిల్లల్ని సాకే బాధ్యత తండ్రికి కూడా ఉండబట్టే వివాహం అవసరమైంది. అవసరార్థం వివాహ బంధం అనివార్యమైంది. స్త్రీ పురుషుల మధ్య అవగాహన ఏర్పడే లోపే పితృస్వామ్యం ప్రారంభమైంది. సంతానోత్పత్తి విషయంలో తన పాత్ర ఏంటో పురుషునికి తెలిసినప్పటికీ అతనికి పెళ్లి ముఖ్యమైన అంశగా ఉండేది. పెళ్లి ద్వారా అతని ప్రతిష్ట ఇనుమడిస్తుంది. ఎంతో కొంత భూమి అతని వశమవుతుంది. అప్పట్లో పరాయి గుంపుల నుంచి స్త్రీలను ఎత్తుకొని పోయి పెళ్ళిళ్ళు చేసుకోవడం ఉండేది. దీని ద్వారా మగాడు తన గొప్పతనాన్ని నిరూపించుకునేవాడు. అప్పటి సమాజాల్లో మగాడు ఎంతమంది భార్యలనైనా కలిగి ఉండవచ్చు. పోషించగలిగే శక్తి ఉంటే చాలు. అంతేగాక ఇష్టం లేని భార్యని వదిలేయచ్చు. అంతేకాదు పురుషుడు ఎంతమంది స్త్రీలనైనా అనుభవించవచ్చు. కానీ స్త్రీ మాత్రం ఒక్క పురుషునికి అంకితమైపోవాలి. దీనికి కారణం ఎవరికో పుట్టిన బిడ్డకు తన ఆస్తులు పోకుండా సొంత బిడ్డకే చెందాలని ఆశించడం. చాలా దేశాల్లో, ముఖ్యంగా ఇండియాలో భర్త చనిపోతే భార్య అతనితో పాటు చనిపోవాలనే ఆచారం ఉండేది. ఇదెంత క్రూరమో చూసావా? చాలా దేశాల్లో కంటే పర్షియాలో స్త్రీ కొంత గౌరవాన్ని పొందింది. అక్కడ వివాహ బంధాలు, భార్యాభర్తల హోదాలు, తల్లిదండ్రుల ఇష్ట ప్రకారం వాళ్ళు నిశ్చయించిన ఒకడినే వివాహం చేసుకున్న అమ్మాయి గౌరవనీయురాలు. తల్లిదండ్రులకి తను ఒక్కతే సంతానమైతే తనకి కలిగిన మొదటి మగబిడ్డని తల్లిదండ్రులకి ఇవ్వాలి. ఒక కుటుంబంలో పెళ్లి కాకుండా ఒక యువకుడు మరణిస్తే బయట నుంచి ఇంకో వివాహం కాని స్త్రీని తెచ్చి పెంచుకునేవారు. ఆమెని పెంచుకున్న భార్య అని పిలిచేవారు. ఆమెకు పెళ్లి చేసేవారు. ఆమెకు కలిగిన సంతానంలో సగం చనిపోయిన వ్యక్తి కుటుంబానికి, సగం ఆమెను పెళ్లి చేసుకున్న వానికి చెందుతాయి. వితంతువైన స్త్రీ పిల్లల కోసం పునర్వివాహం చేసుకుంటే ఆమెని దాసి భార్య అనేవారు. ఈజిప్ట్ దేశంలో వివాహ విషయంలో స్త్రీలకి కొంత స్వేచ్ఛ ఉండేది. వితంతు వివాహాలు జరిగేవి, కానీ బహుభార్యత్వం ఉండేది. వారికి పుట్టిన పిల్లలందరినీ మతపరమైన పిల్లలుగా గుర్తించేవారు. ఆ కాలంలో కూడా కాంట్రాక్ట్ పెళ్లిళ్ల పద్ధతి ఉండేది. ఇది 3 రకాలుగా ఉండేది. ఒక పద్ధతిలో స్త్రీ పురుషుని ఆస్తిగా భావించబడేది. పురుషునికి ఉంపుడు కత్తె ఉండకూడదు. న్యాయసమ్మతమైన భార్య అతనితో సమానురాలు. వాళ్లకుండే ఆస్తిపాస్తులు ఇద్దరికీ సమానంగా చెందాలి. విడాకులు ఇచ్చిన పక్షంలో భర్త భార్యకి వనవర్తి ఇవ్వాలి. అలాగే భార్య భర్తకి కూడా. నవ్వింది స్నేహ. అయితే ఈ విషయం మగాళ్ళకి భలే ఆనందం కలిగిస్తుందిలే. మరి ఇద్దరూ సమాన వ్యక్తులేగా. సరే, మిగతావి చెప్పు అందామె. కృత్రిమ ట్రస్టు ఏర్పాటు చేయటం, తప్పు చేసిన వారికి శిక్ష విధించడం లాంటి వాటి వల్ల బహుభార్యాత్వం తగ్గింది. తమకు చెందిన ఆస్తుల్ని స్త్రీలు తమ సంతానానికి సంక్రమింపజేసేవారు. ధనస్వామ్యం ఏర్పడ్డాక అనుమతి లేకుండా భార్య ఆస్తుల్ని విక్రయించకూడదని కట్టుదిట్టాలు చేశారు. దీంతో స్త్రీ పురుషుడి సంరక్షణలోనే ఉండిపోవాల్సి వచ్చింది. స్త్రీలకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని చెప్పుకుంటున్న కాలంలో స్త్రీలు మగవారితో సమానంగా లేరు. వైవాహిక జీవితంలో స్త్రీలు నిజాయితీపరులై, శీలవంతులై ఉండాలి. మగవాళ్ళకి అలాంటి నిబంధనలు లేవు. సంఘం, మతం, న్యాయం, సైనిక వ్యవస్థలన్నీ వాళ్ళ అధీనంలోనే ఉండేవి. పెళ్ళి అనేది హిందువుల దృష్టిలో జన్మజన్మాంతర బంధం. జీవితాంతము విడిపోకుండా హాయిగా జీవించడమే దాని లక్ష్యం. మనుస్మృతిలో 8 వివాహాలు చెప్పబడ్డాయి.
బ్రహ్మ వివాహం, దైవ వివాహం, ఆక్ష వివాహం, ప్రజాపత్వం, ప్రజాపత్వం, అసురం, గాంధర్వం, రాక్షసం, పైశాచికం. ఈ వివాహాలన్నింటినీ అప్పటి సంఘం ఆమోదించలేదు. మొదటి 4 మాత్రమే ఆమోదయోగ్యమైనవి. కన్యను దాగపోయడం వాటి ప్రాధాన్యత. ఒక్క గాంధర్వ వివాహంలోనే స్త్రీకి ప్రత్యక్ష ప్రమేయం ఉంటుంది. మిగతా వివాహాలలో ఆమెను ఒక వస్తువుగా తప్ప మనిషిగా గుర్తించిన సూచనలు లేవు. వరుడు విద్యావంతుడై ఉంటే చాలునన్న మనస్మృతి వధువుకి మాత్రం ఎన్నెన్నో ఆంక్షలు విధించింది. అమ్మాయికి పెళ్లి కావాలంటే కొన్ని గుణాలు ఉండాలి. ఇందులో కటువుగా మాట్లాడటం అనే గుణం తప్ప ఏది మనస్తత్వానికి సంబంధించి కాదు. ఇక బహుభార్యాత్వం పోయాక మోనోగమి వచ్చింది. దీని మూలంగా స్త్రీకి గృహ నిర్బంధం విధించబడింది. ఆమె పవిత్రంగా ఉండాలి, భర్తకి మాత్రమే అంకితం కావాలన్న భావాలు ఆమెకి దూరిపోయబడ్డాయి. అందుకే పిల్లల్ని ఒకే విషయంలో ఆమె ఇష్టాలని భర్త పట్టించుకోవడం అనేది తక్కువ. ఒక అమ్మాయిని కానీ ఒక అబ్బాయిని కానీ తమ అభిరుచుల మేరకి భాగస్వామినిగా ఎన్నుకొని స్వేచ్ఛగా వారిద్దరూ కలిసిమెలిసి హాయిగా బతకగలగాలి. వారిద్దరి మధ్య ప్రమేయం అవసరం లేదన్నంతగా మానసిక బంధం పటిష్టంగా ఉండాలి. అసలు సమాజంలో స్త్రీ పురుష సమానత్వమే లేనప్పుడు స్వేచ్ఛాకాంక్ష ఉన్న వ్యక్తులకి వివాహ వ్యవస్థ చెప్పే రీతులకి మధ్య సంఘర్షణ అనేది ఏర్పడక తప్పదు అన్నది సౌజన్య. సౌజీ, నాకు డౌట్ వస్తుంది. భర్త చనిపోయిన స్త్రీ ఈ కాలంలో పెళ్లి చేసుకుంటేనే వింతగా చూస్తారు. ఆ ప్రాచీన కాలంలోనూ ఇలాంటి పెళ్ళిళ్ళు జరిగేవా? అప్పటి నుంచి వితంతువుల పట్ల చిన్న చూపే ఉండేది. మధ్యయుగాల్లో కొన్ని తెగల్లో వితంతువులకి పెళ్ళిళ్ళు జరిగేవి. అయితే ఆ స్త్రీకి సంతానం ఉన్నట్లయితే ఆమె తన ఆస్తిని మొదటి భర్త సంతానానికి, తర్వాత పుట్టిన సంతానానికి సమానంగా పంచాల్సి వచ్చేది. అయితే భారతీయ ధర్మశాస్త్రాలు వితంతువులు పవిత్రంగా ఉండాలని చెప్పాయి. పవిత్రురాలైన వితంతువు పుత్ర సంతానం లేకపోయినా స్వర్గస్థుడైన భర్తకు ద్రోహం తలపెడితే ఇహపరాలకు చెందుతుంది అంటాడు మనువు. పెళ్లి చేసుకున్న బాధే, మొగుడు చచ్చినా బాధే. ఇక పెళ్లి చేసుకోకుండా ఉండటమే ఉత్తమమేమో, చిన్నగా నవ్వుతోంది స్నేహ. అది కష్టమే. నువ్వు పెళ్లి చేసుకోకుండా వృద్ధ కన్యలా ఉండిపోతానన్నా దానికి కూడా ఏవో రకరకాల నీతులు బోధించి నీ మెడలు వంచి పెళ్లి చేయడంలో ముందు తానే ఉంటుంది సంఘం, అంది సౌజన్య. అయితే ఇంకేది దారి? ఈ మధ్య కొన్ని ఫారిన్ కంట్రీస్లో పెళ్ళిళ్ళు చేసుకోకుండా పరస్పర అవగాహన మీద కలిసి ఉండే పద్ధతి అమల్లో ఉంది, చెప్పింది సౌజన్య. అంటే డేటింగా? అడిగింది స్నేహ. డేటింగ్ తర్వాతనైనా వాళ్ళు పెళ్లి చేసుకోవాల్సిందేగా. ఈ పద్ధతిలో పెళ్లి ప్రసక్తి ఉండదు. ఇద్దరు ఒకరి మీద ఇంకొకరికి ప్రేమ నశించినంత కాలం కలిసే ఉంటారు. ఒకరి మీద ఇంకొకరికి ప్రేమ నశిస్తే విడాకులు లాంటి బంధాల ప్రసక్తి లేకుండా విడిపోవచ్చు. ఇది కాక ఏకస్త్రీ జీవనం, సింగిల్ పేరెంట్స్ పద్ధతి కూడా ఈ మధ్య తరచుగా వింటున్నారు. ఒక స్త్రీ తనకిష్టమైన వ్యక్తి ద్వారా కానీ తనొక్కతే బిడ్డ బాధ్యతను స్వీకరించడం ఇందులో విశేషం. అయితే అన్ని విధాలుగా ఫెమినిజం గురించి చెప్పినా పెళ్ళికి ప్రత్యామ్నాయంగా ఎన్ని పద్ధతులు వచ్చినా అందులో ఎక్కువగా నష్టపోయేది స్త్రీయే కావడం దురదృష్టం. స్త్రీలకు ప్రజాప్రతినిధుల చట్టసభల్లో 33.33% ప్రాతినిధ్యం ఇవ్వాలనే చట్టం పార్లమెంట్లో ఎందుకు ఆమోదానికి నోచుకోవటం లేదు? అసలు జనాభాలో 50% స్త్రీలైనప్పుడు 33.33% ఏమిటి అన్యాయం కాకపోతే 50% ఇవ్వలేరా? ఫెమినిస్టులు ముఖ్యంగా దీని గురించి ఎందుకు అడగరో తెలియదు చెప్పడం ఆపింది సౌజన్య. కొందరు స్త్రీలు మగాడు లేకుండా బతకలేమా అని ప్రశ్నిస్తున్నారు. జీవితంలో ఒక భాగమైన సెక్స్ లేకుండా వీళ్ళు ఉండగలరా? అరుపులు, కేకలు, ప్లే కార్డ్స్ ప్రదర్శన, కీర్తికం డూతి. అసలైనా మగాడు లేకుండా ఎందుకు ఉండాలి? జీవన సహచరునితో మాధుర్యాన్ని పంచుకోవడంలో ఉన్న ఆనందం ఎంత గొప్పది, దాన్ని ఎందుకు పోగొట్టుకోవాలి? అది కాకపోతే లెస్బియనిజం కూడా ప్రాచుర్యాన్ని పొందుతోంది. ఇది అవాంఛనీయ ధోరణి. అన్నిటికన్నా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే పెళ్ళనే వ్యవస్థ మంచిదే. స్త్రీ పురుషుడు కలిసి మెలిసి జీవిస్తుండటం ఆనందదాయకమైన విషయమే. కాకపోతే ఆ జీవనంలో పురుషుడిది పై చేయి కావటమే అభిలషణీయం కాదు. అందుకే వివాహ వ్యవస్థలో మార్పులు రావాలి.
స్త్రీలకు కూడా ప్రాధాన్యత పెరగాలి. ఆ ప్రాధాన్యత అన్నది ప్రధానంగా స్త్రీలకు కల్పించబడే ఉపాధి అవకాశాల మీద ఆధారపడి ఉంటుంది. స్త్రీ సంపాదన పెరగాలైతే పురుషుల అధికారం చాలా వరకు ఆగిపోతుంది. వీలైతే మహిళా చైతన్యం అనే కొలనుపాక రాజేశ్వరరావు అనే ఐఏఎస్ అధికారి రాసిన బుక్ అది. యూనిసెఫ్ ప్రింట్ చేసింది. కుటుంబంలో ఆమెకి సమానమైన భాగస్వామ్యం కల్పించబడాలి. అప్పుడే భార్యాభర్తల మధ్య అనుబంధం సక్రమంగా నిలబడగలుగుతుంది. గేటు దగ్గర కారు హారన్ వినిపించేసరికి సౌజన్య చెప్పడం ఆపింది. ఆ కారు చప్పుడు చిరపరిచితమైనదిగా అనిపించేసరికి ఆశ్చర్యపడింది ఆమె. స్నేహ గుమ్మంలోకి వెళ్ళింది. సౌజన్య తనకి ఏదో పనున్నట్లు కిచెన్లోకి వెళ్ళిపోయింది. సౌజీ, మా అన్నయ్య అంటూ పరిగెత్తింది. స్నేహ, ఇక్కడికి ఎప్పుడు వచ్చావు? కార్ డోర్ లాక్ చేస్తూ అడిగాడు సంజయ్. 1 గంట అయింది. అన్నయ్య, ఏంటి అవతారం, ఇలా చిక్కిపోయావు? ఆందోళనగా ఉంది స్నేహ. ఏం లేదే, బాగానే ఉన్నాను నవ్వుతూ అన్నాడు. సౌజీ సరిగా వండి పెట్టడం లేదా? అడిగేస్తానుండు అంటూ కిచెన్ వైపు వెళ్ళింది స్నేహ. అంటే తను ఇంటి నుంచి వెళ్ళిపోయినట్లు స్నేహకి సౌజన్య చెప్పలేదా? ఎందుకు చెప్పలేదు? ఎన్నాళ్ళని దాచిపెడుతుంది? వారం దాటిపోయింది తనని చూసి. ఆమె ఎన్ని మాటలున్నా, ఎంత భూభావంగా ప్రవర్తించినా ఒక్కసారి మాట్లాడాలన్న కోరికని ఆపుకోలేకపోతున్నాడు. స్నేహ ఇంటి కబుర్లు చెబుతోంది. ఏవి తలకెక్కడం లేదు. ఇప్పటికిప్పుడు ఆమెను చూసేయాలి, అదే ఆకాంక్ష. 2-3 సార్లు స్నేహ పిలిచినా సౌజన్య కిచెన్ వదిలి యుజరికి రాలేదు. ఇప్పటి వరకు బాగానే ఉందిగా, పలకడం లేదేంటి అనుకుంటూ లోనికి వెళ్ళింది. వెళ్ళేసరికి బియ్యం డబ్బా మీద వాడిపోయిన మొహంతో డల్గా కూర్చునింది. ఏమైంది? భుజంపై చెయ్యేసి అడిగింది స్నేహ. నేను బయటికి రాను, మీ అన్నయ్యని వెళ్ళిపోమని చెప్పు అంది సౌజన్య నిర్లిప్తంగా. స్నేహ షాక్ తిన్నట్లయిపోయింది. బయటకు వెళ్ళిపోవడం ఎందుకు? రోజు కలిసే ఉంటున్నారుగా. షాక్ నుంచి తేరుకుంటూ అడిగింది స్నేహ. ఓ క్షణం చెప్పాలా వద్దా అన్నట్లు తటపటాయించి, ఇప్పుడు మేమిద్దరం కలిసి లేము, తను ఆఫీస్ క్వార్టర్స్లో ఉంటున్నారు మెల్లగా చెప్పింది సౌజన్య. ఎందుకు? ఏం జరిగింది అని 10 నిమిషాలు బతిమాలిన మీదట జరిగిన విషయాలు, తన ఫీలింగ్స్ అన్నీ వివరంగా చెప్పింది సౌజన్య. చాలా పిచ్చి పని చేశావు. మహాలక్ష్మి సంగతి అన్నయ్య చూసుకుంటాడు, నీకెందుకు బాధ? ఉండు, ఇప్పుడే చెప్పేస్తాను లేవబోయింది స్నేహ. బలవంతాన్ని చేయి పట్టి ఆపేసి, ఇవన్నీ చెప్పామంటే నా మీద ఒట్టి సీరియస్గా చెప్పింది సౌజన్య. అసహాయంగా చూసి, లేని కష్టాలను ఊహించి దుఃఖాన్ని కొని తెచ్చుకోవడం అంటే ఇదే. ఏదైనా నువ్వు ఒకసారి అన్నయ్యతో మాట్లాడు, నేను కాసేపు సుగుణ ఆంటీ దగ్గరికి వెళ్ళొస్తాను అని సౌజన్య పిలుస్తున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోయింది స్నేహ. 5 నిమిషాలు కిచెన్లోని అటు ఇటు తిరిగింది. ఏం చేయాలో పాల్పోవటం లేదు. సంజయ్ని తను చూడలేదు. చూసిందంటే తను కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం. నేల మీద కూర్చుండిపోయి పక్కనే బుట్టలో ఉన్న వాడిపోయిన కూరగాయల్ని తదేకంగా పరిశీలిస్తుంది. మధ్యలో ఎందుకో తలెత్తి చూసింది. గుమ్మంలో నిలబడి ఉన్నాడు సంజయ్. ద్వారబంధానికి ఆనుకుని చేతులు కట్టుకుని ఉన్నాడు. అతని చూపులు తనని నిశ్చితంగా పరిశీలిస్తున్నాయి. ఒక్కసారి తలెత్తి చూసి కళ్ళు వాల్చేసింది. కానీ అతని రూపం మనసులో ముద్రపడిపోయింది. మాసిన గడ్డం, చిందరవందరగా నుదుటి మీద పడుతున్న జుట్టు, టక్ చేరి నలిగిన షర్టు. తనకి పరిచయం ఉన్న ఇన్ని రోజుల్లో అతన్ని ఎప్పుడూ ఇలా చూడలేదు. ఏం మాట్లాడాలో అర్థం కావటం లేదు. ఎందుకు వచ్చావని అడిగితే ఏమంటాడు? అలా అనగలదా? కాసేపు చూసి ఆమె దగ్గరగా వచ్చి మోకాళ్ళ మీద కూర్చున్నాడు. సౌజీ, నా తప్పు ఇది అని చెప్పు, నిన్ను విసిగించను అతను డైరెక్ట్గా అడిగేశాడు. ఆమె బలవంతాన మౌనంగా ఉండిపోయింది. ఒక్కసారి నా వైపు చూసి మాట్లాడు. నీ తప్పు ఏదీ లేకపోతే నా వైపు చూసి మాట్లాడటానికి ఎందుకు భయం? సూటిగా చూస్తూ అన్నాడు సంజయ్. రోషంగా తలెత్తి చూసింది. ఆమె ఎదురుగా అతని మొహం జాలిగా, దీనంగా. అసలు తన గురించి ఇతనికి ఎందుకు ఈ బాధ? ఈ సాఫ్ట్నెస్తోనే తన మనసు పూర్తిగా అదుపు తప్పేలా చేస్తున్నాడు ఇతను. చటుక్కున లేచి నిలబడింది. అతను లేచాడు. మీకు మొన్న ఫోన్లోనే చెప్పాను, నన్ను చూడటానికి, నాతో మాట్లాడటానికి ప్రయత్నించవద్దు అని. కానీ మీరు పదే పదే నాకు ఇష్టం లేని పని చేస్తూ నన్ను మరింత బాధ పెడుతున్నారు ఆరోపణగా అంది. సంజయ్ మొహం వివరణమైంది. అతి కష్టం మీద కోపాన్ని అడుచుకున్నాడు. కంఠాన్ని సాధ్యమైనంత మృదువుగా మార్చి, సౌజీ, ఇన్నాళ్ళు మనం కలుసున్నాం, ఇప్పుడు విడిపోయేప్పుడు ఇంత బాధాకరంగా విడిపోవాలా? నేనేదో నేరం చేసినట్లు నన్ను వెళ్ళిపోమన్నావు, అదేంటో ఇప్పుడు నాకు కావాలి. ఎంత చెబుతున్నా అతను వినిపించుకోవడం లేదు. ఆమెకి విసుగు తెప్పించింది. సాధ్యమైనంత కఠినంగా మాట్లాడాలని నిశ్చయించుకుంది. మీ నిగ్రహం మీద నాకు నమ్మకం లేదు. నేను పవిత్రంగా ప్రసాద్కి అంకితం కావాలనుకుంటున్నాను. ఆ మాట వినగానే ఆవేశంతో వణికిపోయాడు అతను. ఒక్క నిమిషం నోటి వెంట మాట రాలేదు. కంపిస్తున్న కంఠంతో సౌజీ అన్నాడు. అది పిలుపులా లేదు, గాయపడ్డ మనిషి ఆక్రోశంలా ఉంది.
సౌజన్య ఉలిక్కిపడింది. వెంటనే సర్దుకుని, మీ మనసులో వేరే ఉద్దేశం లేకపోతే మహాలక్ష్మిని ప్రేమిస్తూ ఎందుకు పదే పదే నా వెంట పడుతున్నారు? ఈ వెంట పెట్టడానికి ఏ పేరు పెట్టాలి? స్నేహమా, ఇష్టమా, లేక మరేదైనా? ఏదైనా సరే. ఓ పక్క మహాలక్ష్మి అంగీకరిస్తే ఆమెను పెళ్లి చేసుకుంటానని చెబుతూ మరో పక్క నా వెంట పడటాన్ని చూస్తే ఎవరైనా ఏమనుకుంటారు అంటూ గద్దిస్తున్నట్లుగా అడిగింది సౌజన్య. వెంట పడుతున్నానా? నిర్ఘాంతపోయాడు అతను. మీ వుడ్బీ దగ్గర కూడా నా గురించి మాట్లాడటం నాకు ఇష్టం లేదని చెప్పినా ఇన్నిసార్లు నన్ను కదిలించడానికి ప్రయత్నించడం ఇదంతా ఏమిటి? నమ్మలేని మనిషిని చూసినట్లు ఒక్క అడుగు వెనక్కి వేశాడు సంజయ్. తనకు తెలిసిన సౌజీయేనా? ఆ సౌజీకి అర్థం చేసుకునే శక్తి ఉంది. ఎప్పుడూ తను ఇలా మాట్లాడదు. ఆమె మాటలు అతని మనసులో ఆమె పట్ల ఉన్న ఉన్నత స్థానాన్ని బలంగా స్పృశించాయి. ఆ భావం మనసులోంచి పోకుండా ఉండటానికి అతను ఎంతో కూడా తీసుకోవాల్సి వచ్చింది. అతను అక్కడి నుంచి వెనుదిరుగుతూ ఒకే ఒక మాట అనుకున్నాడు. సౌజీలో తనకు తెలియని బాధ ఏదో గూడు కట్టుకుని ఉంది. అదేమిటో ఆమె మనసు ఇప్పి తనతో చెప్పటం లేదు. చెప్పేంతవరకు తను తొందరపడి కోపం తెచ్చుకోకూడదు. తను రెచ్చిపోయి మాటలతో ఆమెను హింసిస్తే తమ మధ్య ఇన్నాళ్ళుగా ఏర్పడిన అవగాహనకి, స్నేహానికి అర్థం ఏముంటుంది? అలా అనుకోగానే అతని మనసు శాంతించి ఆమెతో, కాలాన్ని దాని ప్రభావాన్ని నేను బాగా విశ్వసిస్తాను సౌజీ. నువ్వు మనసు విప్పి చెప్పే వరకు నువ్వు ఎన్ని మాట్లాడినా నేను నిన్ను కాంటాక్ట్ చేస్తూనే ఉంటాను. ఓకే, మీ ప్రసాద్కు నేను నీతో ఉండటం అభ్యంతరం అయితే ఫోన్ చేసి ఆత్మీయుడిగా పలకరించడాన్ని తప్పు పట్టరు కదా చెప్పి కదిలాడు సంజయ్. ఇంతగా అవమానించినా ఇంకా ఎందుకు నా మీద ఈ అభిమానం అని మనసు ఆక్రోశించింది. ఎలక్షన్ల హడావిడి అయిపోయాక వాతావరణం అంతా తుఫాన్ తర్వాత విభత్సంలా మారిపోయింది. జిల్లాలో 2 ప్రధాన వర్గాలు ఏర్పడ్డాయి. ఇక్కడ పార్టీ ప్రధానం కాలేదు. రత్నాకరరావు వర్గం, రాజగోపాలం వర్గం. ఇంతకుముందు రత్నాకరరావుకి అసమ్మతి ఉన్నా ఆ అసమ్మతి వాదుల్ని కూడగట్టుకుని అందరినీ ఒక త్రాటి మీద నడిపించగల అంగబలం, అర్ధబలం ఉన్న నాయకుడు దొరికాడు. అంతేకాదు అధికారం వారి హస్తగతమైంది. ఇప్పుడు రాజగోపాలం వర్గానికి నియోజకవర్గంలో ఎదురులేదు. అలాగని చేతులు ముడుచుకొని కూర్చోవటానికి రత్నాకరరావు సిద్ధంగా లేడు. రాజకీయంగా తన ప్రతిష్టని నిలబెట్టుకోవడానికి అతను మరో ఎత్తు వేశాడు. కృష్ణా జిల్లా నుంచే ఎంపీగా ఎన్నికై మంత్రివర్గంలో చోటు సంపాదించిన ఒక కేంద్ర మంత్రితో ఎలాగైనా సంబంధం కలుపుకోవాలని అతని ప్రయత్నం. అతనికి పెళ్ళిళ్ళు వచ్చిన కూతురు ఉంది. ఆమెని సంజయ్కి ఇచ్చి పెళ్లి చేసి తన ఇంటికి కోడలుగా తెచ్చుకోవాలని అతని ఆశ. భార్య దగ్గర అంటే ఇప్పటికే బాబుకి ఇష్టం లేని పెళ్లి చేయడాన్ని ప్రయత్నించి అబాస్ పాలయ్యారు. ఆ రెండోసారి ప్రయత్నం చేయకండి. అయినా సంజయ్ ఆచూకి ఇంతవరకు దొరకలేదు. అయినా ఇప్పుడు ఈ ప్రయత్నాలన్నీ ఏంటి? భర్త మీద విరుచుకు పడుతూ అందామె. అదే రాజకీయం అంటే. ఇవన్నీ ఆడవాళ్ళకి తెలియవు. నేను చూసుకుంటాను కదా తాపీగా అన్నాడు. తర్వాత కేంద్ర మంత్రి ఏదో శుభకార్యం కోసం సొంత ఊరు వచ్చినప్పుడు వెళ్ళి విషయం కదిలేశాడు. ఈ మధ్య పెళ్ళి మీ అబ్బాయి విషయంలో ఏదో గొడవైందని విన్నాను. అబ్బాయి కూడా మీ దగ్గర ఉండటం లేదంట కదా అన్నాడు ఆయన. ఎవరండి ఆ మాట అంది? ఎవరో గిట్టిన వాళ్ళకి పుకార్లు పుట్టించారు. మా అబ్బాయి ఫారిన్లో ఉన్నాడు. మీరు ఊ అంటే వెంటనే రప్పించేస్తాను. అమ్మాయికి కూడా ఒక మాట చెబుతాను. నా మాట కాదనుకోకండి. మీ ఏర్పాట్లలో మీరు ఉండండి. ఆ అమ్మాయికి కూడా ఒక మాట చెబుతాను. నా మాట కాదనదనుకోండి. మీ ఏర్పాట్లలో మీరు ఉండండి. ఆ మాట వినగానే గెలుపుకి సంబంధించిన మొదటి మెట్టు ఎక్కినట్లుగా ఆనందపడిపోయాడు రత్నాకరరావు. వెంటనే ఇంటికి వచ్చి తమ్ముడు పద్మాకర్ని పిలిచి జరిగిందంతా వివరంగా చెప్పాడు. మన వాళ్ళని 200 మందిని హైదరాబాద్ పంపించు. అంగుళం గాలించమను. అబ్బాయి చదివింది ఎంసీఏ, చేతిలో డబ్బు లేదు కనుక ఇంతకాలం ఉద్యోగం చేయకుండా ఉండలేడు కాబట్టి కంప్యూటర్ రిలేటెడ్ అయిన ప్రతి కంపెనీ వెతకమను. హైదరాబాద్లో అబ్బాయి ఫ్రెండ్స్ ఇల్లు ఇంకా ఏమన్నా మర్చిపోయారేమో చూడండి. వారంలో అబ్బాయి ఇంట్లో ఉండాలి. మంత్రి గారు ఒప్పుకున్నారు. ఇలాంటి అవకాశం జారవిడ్చుకుంటే చాలా కష్టం. ఈసారి అదిలించి బెదిరించైనా ఈ పెళ్లి జరిపించాలి అన్నాడు రత్నాకరరావు. యుద్ధ ప్రాతిపదికను ఫోన్లు చేసి మెరికల్ లాంటి అనుచరుని రప్పించాడు పద్మాకర్. అందరికీ సంజయ్ వివరాలు చెప్పాడు. ఆ రోజు రాత్రి బయలుదేరారు అందరూ. సరిగ్గా ఇదే సమయంలో రాజగోపాలం ఎమ్మెల్యే అయ్యాక హడావిడి సద్దమనగానే మళ్ళీ కూతురు గురించి రాజగోపాల్కి గుర్తు చేసింది ఇందిర. ఈసారి కొత్తగా వచ్చిన అధికార హోదాతో మంది మార్బలాన్ని ఇచ్చి వేణుగోపాల్ను తిరిగి హైదరాబాద్ పంపించాడు. ఈసారి అమ్మాయి లేకుండా ఉట్టి చేతులతో ఇంటికి వచ్చే ప్రసక్తి లేదన్నయ్య వేణుగోపాలం శపథం చేశాడు. ఆ రోజే ఓ కంప్యూటర్స్ ప్రాజెక్టు సబ్మిట్ చేసి వాళ్ళ ఎండీతో మీట్ అవ్వాలి. సంజయ్, మహాలక్ష్మి టెన్షన్గా ఉన్నారు. అంతకుముందు రోజు రాత్రే
లేబర్ స్ట్రైక్ మూలంగా మీటింగ్ స్పాట్ని నెట్ సొల్యూషన్స్కి మార్చారు. దాంతో మరింత ఎలర్ట్ అయ్యారు అందరూ. ఎండీతో కలిసి వాళ్ళు నలుగురు అఫీషియల్స్ వస్తున్నారు. వాళ్ళతో మ్యాటర్స్ని సంజయ్ డీల్ చేస్తాడు. ముందు కిషోర్ని మాట్లాడమని సంజయ్ అన్నాడు. తన వల్ల కాదని చేతులెత్తేశాడు అతను. ఉదయం 11 గంటలకి మీటింగ్ తర్వాత లంచ్ కూడా ఇక్కడే. ఉదయం 10ంటికే సంజయ్ ఆఫీస్కి వచ్చాడు. డైరెక్ట్గా వెళ్ళి తన క్యాబిన్లో కూర్చున్నాడు. 10 నిమిషాలకే మహాలక్ష్మి వచ్చింది. టెన్షన్గా కనిపిస్తున్న అతన్ని చూసి చిన్నగా నవ్విందామె. మీరింత కష్టపడి వర్క్ చేశారు, మనకే ప్రాజెక్ట్ వస్తుంది, డోంట్ వరీ అని ధైర్యం చెబుతున్నట్లు. నేను దాని గురించి ఎక్కువ ఆలోచించడం లేదు మరి ఆశ్చర్యపోయింది మహాలక్ష్మి. ఆ తర్వాత తెలియాల్సిన డెసిషన్ గురించి ఆహ్లాదకరంగా ఉన్న ఆమె ముఖం వంకి చూస్తూ అన్నాడు. తర్వాత డెసిషన్ ఏంటి? తర్వాత డెసిషన్ అంటే అడిగింది ఆమె. నిజంగా మీకు అర్థం కాలేదా? మహాలక్ష్మికి సూటిగా చూస్తూ అన్నాడు సంజయ్. కాలేదన్నట్లు రెప్పలు అల్లార్చింది మహాలక్ష్మి. మీ నిర్ణయం చెబుతానన్నారుగా. ఓ, దాని గురించి టెన్షనా? మీ వ్యక్తిత్వం మీద మీకు నమ్మకం ఉందన్నారుగా. మరి ఈ మాత్రానికి ఇంత నీరు గారిపోతున్నారేంటి అంది మహాలక్ష్మి నవ్వుతూ. ఖచ్చితంగా నేనే గెలుస్తాను, ఛాలెంజ్ పౌరుషంగా అన్నాడు సంజయ్. చూద్దాం నవ్వింది మహాలక్ష్మి. సౌజన్య ఫ్యాషన్ సెంటర్లో అడుగుపెట్టేసరికి ఓనర్ అస్థిమితంగా అటు ఇటు తిరుగుతోంది. సౌజన్యని చూడగానే ప్రాణం లేచొచ్చినట్లు గబుక్కున దగ్గరికి వచ్చి నువ్వొక ఫేవర్ చేసి పెట్టాలమ్మా. చెప్పండి మేడం. ఏం లేదు, ఈ క్యాష్ అర్జెంటుగా బ్యాంకులో కట్టాలి. నేనే వెళదామంటే ఈరోజు 10ంటికి పెద్ద ఆర్డర్ వస్తుందని తెలుసుగా. నేను లేకపోతే బాగుండదు. నేను వెళతాలేండి. ఏ బ్యాంక్ అని అన్ని వివరాలు తెలుసుకుని డబ్బు తీసుకుని బయలుదేరిన సౌజన్య. వెనక నుంచి ఓనర్ ₹1,00,000 జాగ్రత్త చెప్పిందామె. బ్యాగ్ మరింత పదిలంగా పట్టుకొని కదిలింది. బయటకు వచ్చి ఆటోని కేకేసింది. 20 నిమిషాల్లో బ్యాంక్ ముందు దిగింది. బ్యాగ్ చంకలో పెట్టుకొని తన హ్యాండ్ బ్యాగ్ నుంచి చిల్లర తీసి ఆటో ఫేర్ ఇస్తోంది. ఈలోపు రైన మోటార్ బైక్ మీద 2 వ్యక్తులు రావటం, వెనక కూర్చున్న వ్యక్తి సౌజన్య చంకలో ఉన్న బ్యాగ్ని లాగేసి పారిపోవటం క్షణాల మీద జరిగిపోయింది. అసలు ఏం జరిగిందో తెలుసుకునే లోపే బైక్ అదృశ్యమైపోయింది. 1000 వోల్టుల కరెంట్ షాక్ తగిలినట్టయింది సౌజన్యకి. అసలు జరిగిన సంఘటనని ఎవరు గమనించిన దాఖలాలు లేవు, ఒక్క ఆటో డ్రైవర్ తప్ప. దొంగ దొంగ అంటూ అతను పెద్దగా కేకలు పెట్టి వేసేసరికి సౌజన్య తేరుకుని తను అరిచింది. ఆమె చెప్పిన ఆనవాళ్ళని పట్టుకుని ఓ వ్యక్తి బైక్ మీద 4 కిలోమీటర్ల వరకు వెళ్ళొచ్చాడు. కానీ అతనికి అనుమానించదగ్గ వ్యక్తులు కనిపించలేదు. ఆమెకి అంతా ఒక మాయలా ఉంది. నలుగురు పోగా వివరాలు అడుగుతుంటే మరింత కన్ఫ్యూజింగ్గా ఉంది. ఆమెకి కళ్ళు తిరుగుతున్నట్లయ్యాయి. ఆమె పరిస్థితిని గమనించిన ఆటో డ్రైవర్, పదండమ్మ, మీ షాప్ దగ్గర దించేస్తాను అన్నాడు జాలిగా. స్పృహలో లేనట్లుగా ఆటో ఎక్కి కూర్చుంది. షాపు దగ్గర ఆటో ఆగటం, తను దిగటం, ఆటో అతనికి డబ్బులు ఇస్తే వద్దని చెప్పి వెళ్ళిపోవడం అన్నీ కలులాగా ఉన్నాయి ఆమెకి. లోపలికి వెళ్ళి మేడం రూమ్ దగ్గర నిల్చుంది. ఆవిడతో చెప్పడానికి ఆమెకి గుండె ధైర్యం చాలటం లేదు. రిసెప్షన్ దగ్గర నిల్చుంది. 10 నిమిషాలు అయ్యాక ఆవిడే చూసి, ఏమ్మా కట్టేశావా అని అడిగింది. తడబడిపోయింది సౌజన్య. క్యాష్ పోయిందండి, గొంతు పొడారిపోతుండగా చెప్పింది ఆమె. ఆ అమ్మాయి తను చెప్పింది సరిగా వినలేదేమోనన్న సందేహంతో చూస్తూ, ఏంటి అందామె కొంచెం విసుగ్గా. అప్పటికి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అటెన్షన్ వీళ్ళ వైపుకు తిరిగింది. నేను బ్యాంకు నుంచి వస్తుంటే నేను బ్యాంకుకి వెళుతుంటే అదే ఆటో దిగాను, డబ్బులు ఇస్తున్నాను, ఎవరో బైక్ మీద వచ్చి బ్యాగ్ లాగేసుకుని వెళ్ళిపోయారు. పొర్లుకొస్తున్న ఏడుపుని దిగమింగుకుంటోంది సౌజన్య. ఆ మాటకి అనుమానంగా చూసింది ఆవిడ. ₹1,00,000 గుండెల మీద చేసుకుని, ₹1,00,000 పోయాయా? నీ చేతిలో నీది లాగేసుకున్నాడా? చేతిలో లేదండి, నా చేతిలో నా హ్యాండ్ బ్యాగ్ ఉంది. మీరు ఇచ్చిన బ్యాగ్ భుజానికి తగిలించుకుంటున్నాను చెప్పింది. గంట కింద జరిగిన విషయమే కరెక్ట్గా చెప్పలేకపోతోంది ఈ అమ్మాయి. సరే, అదంతా అనవసరం. డబ్బు నీకు ఇచ్చాను, రెస్పాన్సిబిలిటీ నీది. మధ్యాహ్నంలోగా డబ్బు తెచ్చి ఇవ్వాలి, లేకపోతే పోలీసుని పిలవాల్సి ఉంటుంది. ఆ మాట వినగానే బెంబేలెత్తిపోయింది సౌజన్య. నా బ్యాంకులో 10,000 కన్నా ఎక్కువ లేదండి. అయినా మీకు నా మీద అంత నమ్మకం లేదా? నమ్మకం ప్రసక్తి ఇక్కడ లేదు. నీ చేతిలో డబ్బు పోయింది, నీది బాధ్యత. అంత డబ్బు నేను ఎక్కడి నుండి తీసుకురాను? బేలగాంది సౌజన్య. అయితే నేను పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇస్తాను, మిగతా వివరాలు అక్కడ నువ్వు చూసుకో లేవబోయింది ఆవిడ. తనకి కోట్ల ఆస్తులు ఉన్నట్లు, తనొక్కతే కూతురు తన తల్లిదండ్రులకి, పైగా ఇప్పుడు తన తండ్రి ఎమ్మెల్యే అయినట్లు, త్వరలో మంత్రివర్గంలో చేరబోతున్నట్లు తెలిసి కూడా
ఎందుకో వివరాలు ఏమీ చెప్పలేదు. 1 మినిట్ మేడం, నన్ను కాసేపు ఆలోచించుకోనివ్వండి అంటూ బ్రతిమాలిన సౌజన్య. ముందు ఇంటికి ఫోన్ చేద్దామా అనుకుంది. అలా చేస్తే తన ఆచూకీ వారికి తెలిసిపోతుంది. అసలే డాడీ ఇప్పుడు రాజకీయాల్లోకి దిగారు. తర్వాత తన పెళ్ళిని కూడా రాజకీయం చేసేస్తారు. ఇక ఆ తర్వాత ముక్కు మొహం తెలియని వాడిని పెళ్లి చేసుకుని అష్టకష్టాలు పడాల్సిందే. దానికన్నా ఈ జైలే నయం. ఏడుపు ముంచుకొచ్చేస్తుంది. వద్దనుకున్న సంజయ్ గుర్తొస్తున్నాడు. తను పక్కన ఉంటే వీళ్ళందరితో ఇన్ని మాటలు పడనిచ్చేవాడా? తెగింపు వచ్చింది ఆమెకి. లేచి నెట్ సొల్యూషన్స్కి ఫోన్ చేసింది. సార్ బిజీగా ఉన్నారు, సాయంత్రం చెయ్యమని రిసెప్షనిస్ట్ చెప్పింది. ప్లీజ్, చాలా అర్జెంట్ మ్యాటర్. సౌజీ ఫోన్ అని చెప్పండి, తను తప్పకుండా మాట్లాడతారు అందామే. ఎవరు ఫోన్ చేసినా బాస్ ని డిస్టర్బ్ చేయొద్దని మహాలక్ష్మి మేడం ఇంతకు మునిపే చెప్పారు, రిసెప్షనిస్ట్ అంది. పోనీ ఆవిడకి కనెక్ట్ చేయండి, నేను కన్విన్స్ చేస్తాను అంది సౌజన్య. ఏమనుకుందో ఏమో కనెక్ట్ చేసింది. మహాలక్ష్మి లైన్లోకి రాగానే, నేను సౌజన్యనండి, సంజయ్తో అర్జెంటుగా మాట్లాడాలి ఆతృతగా అందామే. తను ఇంపార్టెంట్ వర్క్లో ఉన్నారు, నేను చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాను, తనతో మాట్లాడాలి అంది సౌజన్య, మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, నేను ఫ్రాంక్గా చెప్తున్నాను, మీరు హర్ట్ అయినా సరే సంజయ్ ఫ్యూచర్ని మీరు చెడగొడుతున్నారు. ఈ మధ్య 2-3 సార్లు మీ ఫోన్ రాగానే ఇంపార్టెంట్ పనిలో వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఇలా అయితే అతనికి డెవలప్మెంట్ ఎలా సాధ్యం? మన అభిమానం ఎదుటి వాళ్ళ అభివృద్ధిని కోరుకోవాలే కానీ నాశనాన్ని కాదు. పదునుగా ఉందామె స్వరం. సారీ, రియల్లీ ఐఎమ్ సారీ. రిసీవర్ పెట్టేసింది. తను సంజయ్ నాశనాన్ని కోరుతుందా? నవ్వుతున్న ఎన్ని మాటలంది. దెబ్బ మీద దెబ్బ తగిలినట్లుంది. ఆమె పరిస్థితి ఓనర్కి అర్థమయ్యి, సరే నేను చేయగలిగిందేమీ లేదు అంటూ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసింది. ఫ్యాషన్ సెంటర్లో అందరూ రకరకాలుగా మాట్లాడుతున్నారు. జెన్నిఫర్ వారం రోజుల నుంచి లీవ్లో ఉంది. ఆమె అవుట్ ఆఫ్ స్టేషన్. ఇక ఇప్పుడు తను చేయగలిగిందేమీ లేదు. ఆమె శిలల్లాకి వచ్చింది. అప్పుడే చుడీ దాసుకోవడానికి సౌజన్యం చూసినట్లు ఉంటుందని స్నేహ వచ్చింది అక్కడికి. హడావిడిగా ఉన్న ఫ్యాషన్ సెంటర్లో ఓ మూల దోషిగా నిల్చున్న సౌజన్య, ఆమెని చూపులతో హింసిస్తున్న జనాలు ఏమీ అర్థం కాలేదు ఆమెకి. ఒక్క అంగలో సౌజన్య దగ్గరికి వెళ్ళి అడిగింది. నీళ్లు నిండిన కళ్ళతో ఒక్కసారి చూసి తలదించేసుకుంది. పక్కన ఉన్నావిడని అడగగానే విషయం చెప్పింది. ఆ మాట వినగానే కోపంతో మండిపడింది స్నేహ. తనెవరనుకుంటున్నారు? ఇలాంటి ₹1,00,000 ఎవరూ చూడకుండా చెప్పొద్దన్నట్టు చేతులు జోడించింది ఆమె. తమాయించుకుంది స్నేహ. నా దగ్గర ఎక్కువ మనీ లేదు, అన్నయ్య ఉన్నాడుగా, ఇంతసేపు ఆలోచన దేనికి? గబగబా ఫోన్ దగ్గరికి నడవబోయింది. గబాలన స్నేహ చెయ్యి పట్టి ఆపేసింది సౌజన్య. వద్దు, ప్లీజ్ చెయ్యొద్దు. ఎందుకు? తను బిజీగా ఉన్నారు, నేను ఇందాక చేశాను అంది సౌజన్య. నీకు ఇలా జరిగిందని తెలిసినా బిజీగా ఉన్నానన్నాడా? నేను నమ్మలేను ఆశ్చర్యంగా అంది స్నేహ. అలా తను చెప్పలేదు, ఆఫీస్లో చెప్పింది సౌజన్య. ఇక మాట్లాడకుండా ఫోన్ దగ్గరికి వెళ్ళి సంజయ్కి ఫోన్ చేసింది. రిసెప్షనిస్ట్ మళ్ళీ అదే విషయాన్ని మళ్ళవేసింది. ఇంకో మాట చెప్పేలోగానే కట్ చేసేసింది. స్నేహ పట్టు వదలకుండా మళ్ళీ చేసి మహాలక్ష్మిని అడిగింది. ఆమె కూడా అందుబాటులో లేరని, ఇలా ఫోన్ చేసి విసిగించవద్దని కటువుగా చెప్పి మళ్ళీ ఫోన్ పెట్టేసింది రిసెప్షనిస్టు. ఆవేశంతో మండిపడిన స్నేహ. అన్నయ్య ఇంత చేస్తున్నాడా? ఇప్పుడే కనుక్కొని వస్తానని బయలుదేరింది ఆమె. సౌజన్య ఎంత వారించినా వినలేదు. ట్యాక్సీ దిగి లిఫ్ట్ కోసం కూడా వెయిట్ చేయకుండా మెట్ల మీద ఆఫీస్లోకి వెళ్ళింది. రిసెప్షనిస్ట్ గుర్తుపట్టి మొహం మార్చుకుని సారీ బిజీ అంది. మీటింగ్ హాల్ ఎక్కడా? చేత్తో చూపించిన తర్వాత అనుమానంగా చూస్తూ ఎందుకు ప్రశ్నించింది. సమాధానం ఇవ్వాలని కూడా స్నేహ ప్రయత్నించలేదు. అటువైపు దూసుకుపోయింది. ప్రమాదాన్ని పసిగట్టి రిసెప్షనిస్ట్ వారించలోగానే మీటింగ్ హాల్లో ప్రవేశించింది. లాస్ట్ మినిట్లో అది గమనించిన మహాలక్ష్మి తన సీట్ నుండి లేచి వచ్చేలోగానే స్నేహ కనుమరుగైంది. కోపంతో ఆమె మొహం వివర్ణమైంది. వీళ్ళంతా తనకెంతో ఆత్మీయులని అతను చెబుతుంటాడు, మరేంటి ఇలా పగబట్టినట్లు అతని కెరీర్ని సర్వనాశనం చేయాలని చూస్తారు అనుకున్నది ఆమె. లోపల ఏం జరుగుతుందో తెలియక ఆ హాల్ ముందే బొమ్మలా నిలబడింది. కిషోర్ వచ్చి ఏంటని అడిగాడు. విషయం చెప్పింది. అతను ఫీల్ అయ్యాడు. స్నేహ లోపలికి వెళ్ళేసరికి సీరియస్ డిస్కషన్స్ అవుతున్నాయి. ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా సడన్గా ఆమె ప్రత్యక్షమయ్యేసరికి గెస్టులు ఒకంత విసుగు ప్రదర్శించారు. సంజయ్ లేచి నిలబడ్డాడు. ఏమైంది స్నేహ? అతని మనసు అప్పటికే కీడు శంకిస్తోంది. జరిగింది 1 నిమిషంలో చెప్పేసింది. సౌజీ ఇప్పుడు ఎక్కడ ఉంది? సంజయ్ నుంచి బుల్లెట్లా దూసుకొచ్చాయి ఆ మాటలు. ఫ్యాషన్ సెంటర్లోనే చెప్పింది స్నేహ. పద అని మిగతా వాళ్ళ వైపు చూసి సారీ ఫర్ ది ట్రబుల్ సార్
5 నిమిషాల్లో మీటింగ్ స్టార్ట్ అవుతుంది అంటూ బయటకు తీసుకొచ్చేశాడు. బయట వెయిట్ చేస్తున్న మహాలక్ష్మిని, కిషోర్ని ఏమాత్రం పట్టించుకోలేదు అతను. క్యాషియర్ దగ్గరికి వెళ్ళి తన పర్సనల్ అకౌంట్లోంచి ₹1,00,000 డ్రా చేశాడు అప్పటికప్పుడు సంజయ్. కిషోర్, నువ్వు వెళ్ళి మేనేజ్ చెయ్యి, సౌజీ ప్రాబ్లమ్స్లో ఉంది, నేను వెళ్ళాలి అన్నాడు సంజయ్. పోనీ డబ్బు అవసరమైతే స్నేహ ఇచ్చేస్తారుగా, నువ్వెందుకు వెళ్ళడం అన్నాడు కిషోర్ చిన్నగా. డబ్బు ఒకటే కాదు సమస్య, పోలీసులకి ఇన్ఫామ్ చేశారట. వాళ్ళు ఈ పాటికి కేసు ఏదైనా పెట్టి ఉంటే, మై గాడ్, ఈ సిటీలో తనకి నేను తప్ప ఎవరూ లేరు కనుక నేను వెళ్ళాలి ఆందోళనగా అన్నాడు. ఆ వెంటనే గదిలోపోయాడు. మహాలక్ష్మి అడ్డు నిలిచింది. ఇన్నాళ్ళు ఈ ప్రాజెక్ట్ కోసం ఎంతో తప్పించాం, రాత్రింబవళ్ళు కష్టపడి డిజైన్ చేశాం. ఇప్పుడు ఆఖరిలో అంతా చెడగొడుతున్నారు మీరు. అందరి ఆశలు దీని మీదే ఉన్నాయి, బాధాపూర్వకంగా అందామే. నిస్సహాయంగా క్షణకాలం నిలబడిపోయాడు. అతని కళ్ళ ముందు దోషిలా తలదించుకున్న సౌజన్య పోలీసుల కస్టడీలో కనిపిస్తోంది. ఇక ఆగలేకపోయాడు. ఐఎమ్ సారీ, నేను వెళ్ళాలి అన్నాడు. మీకు మీ కెరీర్ కన్నా ఆ అమ్మాయే ముఖ్యమా? అతని ముఖంలోకి సూటిగా చూస్తూ అడిగింది ఆమె. అవును, సౌజన్య తర్వాతే ఏదైనా చెప్పి కదిలాడు. కిషోర్, మహాలక్ష్మి మొహామొహాలు చూసుకున్నారు. వెంటనే కిషోర్ మహాలక్ష్మిని కంటిన్యూ చేయమన్నాడు. నేనా? ఆశ్చర్యపడింది కానీ భయపడలేదు. ఎస్, మీరు మేనేజ్ చేయగలరు, వెళ్ళండి, బెస్ట్ ఆఫ్ లక్ చెప్పి పంపించాడు కిషోర్. ముఖంలో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతుండగా ధైర్యంగా వెళ్ళింది మహాలక్ష్మి. అందరికీ అపాలజీ చెప్పి మీటింగ్ కంటిన్యూ చేసింది. మిగతా కథ 8వ భాగంలోనండి. ప్లీజ్ అండి, ఈ నవల కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.